గుడ్ మార్నింగ్, శుభోదయం. 99% ఎజెండాకు స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధానంగా రాష్ట్రం ఏర్పడడానికి 3 కారణాలని ప్రధానంగా చూపించిన విషయం అందరికీ తెలిసిందే. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న విషయం. ముఖ్యంగా ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు నియామకాల సంగతి తేల్చమంటూ చాలా కాలంగా ఉద్యమాల బాట కూడా చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫైనల్గా టీపీఎస్సీని ఏర్పాటు చేసి, టీఎస్పీఎస్సీ అంటున్నారు, టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ని కూడా నిన్ననే నియమించారు. నిన్న ఆయన బాధ్యతలు కూడా స్వీకరించారు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల ఆశలు చిగురించాయి. ముఖ్యంగా 1,00,000కు పైగా ఉద్యోగాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అందరిలోనూ ఒక ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణలో జరగబోతున్న కొలువుల జాతర, అట్లాగే తెలంగాణ ఉద్యమ కాలంలో పనిచేసిన వారిని ఆ తర్వాత వివిధ పదవుల్లో నియామకాలు చేయటం, ఈ 2 అంశాల మీద మనం చర్చించబోతున్నాం. దానికి ముందుగా వివిధ పత్రికల్లో ఉన్న ప్రధానమైన వార్తలు. విశాలాంధ్ర, ఇందులో మొట్టమొదటి వార్త నింగికెగిసిన Mark 3 అని గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. మన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో Mark 3ని మానవరహిత ఉపగ్రహాలని స్పేస్లోకి పంపించడం మీద రకరకాల ప్రయోగాలు చేస్తుంది. అందులో భాగంగా చేసిన ప్రయోగం Mark 3. ఇది చాలా నింగికి ఎగేయడంతో పాటుగా పూర్తి మళ్ళీ వెనక్కి కూడా చాలా క్షేమంగా వచ్చిందట. సో అన్నం లేని దేశానికి అంతరిక్ష పరిశోధనలు అవసరమని అవహేళన చేసిన చోటనే అనేక వరుస విజయాలు సాధించడం పట్ల అనేక దేశాలు ఇప్పుడు ప్రస్తుతం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చాలా తక్కువ ఖర్చుతో ఈ పనులు చేయటం వల్ల ఇది చాలా పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా సంపాదించే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ వార్త. రెండో వార్త, ఇది కేవలం విశాలాంధ్రలో మాత్రమే ఉంది. క్యూబా విప్లవ దీక్షకు విజయం అని. ఇది చాలా కీలకమైన వార్త. నిజానికి క్యూబా అనే ఒక చిన్న దేశం, కరీబియన్ కంట్రీ, అది అమెరికా పక్కనే ఉంటుంది. అమెరికాను ధిక్కరించిన మొట్టమొదటి దేశం. ఇప్పుడు కాదు, 50 సంవత్సరాలు పైగా అమెరికాను ధిక్కరించి నిలబడిన క్యూబా. ఎందుకంటే అమెరికాకు కమ్యూనిస్టు దేశాలంటే పడదు, వాటిని సర్వనాశనం చేయడానికి ఎన్నైనా చేస్తుందని మనకు తెలిసిన విషయమే. ముఖ్యంగా రష్యాని అస్థిరపరచడం కోసం ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సృష్టించిన సమస్య ఏదైతే ఉందో ఇవాళ మొత్తం ప్రపంచాన్ని చుట్టుముట్టి మొన్న పెషావర్లో పిల్లల మరణానికి కూడా కారణమైంది. అదే అమెరికాలో 9/11 పేరుతోటి 2 టవర్స్ను కూల్చివేసిన విషయం కూడా తెలుసు. సో ఆ స్థాయిలో అమెరికా ఎంతవరకైనా వెళుతుంది ఒక కమ్యూనిస్టు రాజ్యాన్ని కూలదోయటం కోసం. అటువంటి అమెరికా పక్కన బల్లెం అంటారు, పక్కన బల్లెంగా క్యూబా గత 53 సంవత్సరాలుగా అక్కడ ఉంది. ఫిడెల్ కాస్ట్రో, ఆ దేశ అధినేత ఫిడెల్ కాస్ట్రోను చంపడానికి అనేక డజన్ల సార్లు అమెరికా ప్రయత్నం చేసి విఫలమైంది. చివరికి ఆయన తాగే సిగార్లో కూడా బాంబును పేల్చి అప్పుడు కూడా ఆయన చంపలేకపోయింది. ఆయన మరణించిన తర్వాత, ఆయన మరణించడం అదే సమయానికి అమెరికాలో ఒబామా అధికారంలోకి రావడం, ఎంతో కొంత లిబరల్గా ఉంటాడనే పేరున్న ఒబామా అధికారంలోకి రావడంతో ఆయన తమ్ముడు కాస్ట్రోతోని ఒబామాకి మధ్యలో చర్చలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఫైనల్గా ఆంక్షలు ఎత్తివేశారు. అమెరికా నుంచి ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళొచ్చు, బట్ క్యూబాకి వెళ్ళలేరు. అలాగే క్యూబా నుంచి అమెరికాకు కూడా రాలేరు. క్యూబాకు వెళ్ళాలంటే పక్కనున్న మెక్సికోకు, కెనడాకు వెళ్ళాల్సిన పరిస్థితి ఇవాళ ఉంది. సో మొట్టమొదట ఆ ఆంక్షల్ని ఎత్తివేస్తూ విమానాలు నడపడానికి, అలాగే ఇరు దేశాల్లో ఒకరి ఎంబసీలు ఒకళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి మొట్టమొదటి ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా కొంతమంది రాజకీయ ఖైదీలను కూడా విడుదల చేశారు. బట్ లెట్స్ హోప్ మొత్తం కమ్యూనిస్టు ప్రపంచం, ఇంతకాలం కమ్యూనిస్టు ప్రపంచానికి ఒకప్పుడు రష్యా పెద్ద దిక్కుగా ఉండేది. రష్యా పతనం తర్వాత అందరికీ క్యూబా పెద్ద దిక్కుగా ఉంది. బట్ క్యూబా అమెరికా మధ్య కుదురుతున్న సయోధ్యని మిగిలిన వాళ్ళు విమర్శనాత్మకంగా కూడా చూస్తున్నారు. ఇది ఇంతవరకే ఉంటుందా? క్యూబా తన అస్తిత్వాన్ని నిలుపుకుంటుందా? ఈ మొత్తంలో నిలుపుకొని ఇంకా ఈ పెద్దన్న ఎవరైతే పెద్ద దిక్కుగా ఉన్నారో ఇది కొనసాగుతుందా అనే ఒక ఆలోచన కూడా మిగిలిన కమ్యూనిస్టు లేదా సోషలిస్టు దేశాల్లో వస్తున్న నేపథ్యంలో ఇది చాలా కీలకమైన వార్త. రెండో వార్త, లఖ్వీకి బెయిలిచ్చిన పాక్, దురదృష్టకరం భారత్. ఇది పెషావర్లో దాడి జరిగి అంతమంది చిన్నారులను చంపిన తర్వాత ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తికి నిన్న పాక్లో బెయిల్ లభించింది. ముఖ్యంగా న్యాయవాదులందరూ కూడా సమ్మె చేస్తున్న తరుణంలో కూడా వాళ్ళు బెయిల్ పిటిషన్లు వేయగలిగారు. ప్రాసిక్యూషన్ దాన్ని వ్యతిరేకించినప్పటికీ కూడా బెయిల్ వచ్చింది. దాని పట్ల భారత్ నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతుంది. దానికి సంబంధించిన వార్త ఇది. నేడు మంత్రివర్గ సమావేశం, తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ తర్వాత
మహిళలు లేని మంత్రివర్గ విస్తరణ తర్వాత జరుగుతున్న మొత్తం పూర్తి మంత్రివర్గంతో జరుగుతున్న సమావేశం ఈరోజు. ఇవాళ దీంట్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఆయన ఉదయం 11 గంటలకు జరగనుందట. 6 మంత్రుల శాఖల కేటాయింపు కూడా పూర్తి కావడంతో ఎవరి పనులు వాళ్ళకు అప్పచెప్పడం, దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాకతీయ మిషన్, అట్లాగే వాటర్ గ్రిడ్, వీటికి సంబంధించి కూడా దీంట్లో సమీక్ష ఉన్నట్టుగా తెలుస్తుంది. మారని తీరు సాగని సభ, ఇది పార్లమెంటుకు సంబంధించిన వార్త. పార్లమెంట్ ఈసారి శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా వరుసగా వివాదాలు నెలకొంటూ ఉన్నాయి. ముందుగా మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అందరూ రాముడు బిడ్డలే, అక్రమ సంతానం కొందరు, సక్రమ సంతానం కొందరు అంటూ ఆవిడ చేసిన వ్యాఖ్యలు కొంతకాలం పాటు సమస్యలు లేవనెత్తాయి. నల్లధనం మీద ప్రభుత్వం మాట తప్పటం మీద కొంతకాలం సభ స్తంభిస్తే ఇప్పుడు కొత్తగా మత మార్పిళ్లకు సంబంధించి ఉత్తరప్రదేశ్లో మత మార్పిళ్ళు అక్కడున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేపట్టడం, ముఖ్యంగా ముస్లింల నుంచి హిందువులుగా మార్చడం కోసం చేస్తున్న ప్రయత్నాల మీద రాజ్యసభలో గందరగోళం నెలకొంది. అయితే దీనికి సంబంధించి ప్రధాని మాత్రం ఇంతవరకు పెదవి విప్పలేదు. ఆయన మాట్లాడటానికి ఎందుకు ముందుకు రావటం లేదు అనేది నిన్న పార్లమెంట్ వేసిన ప్రశ్న. దశల వారీగా 1,00,000 ఉద్యోగాల భర్తీ, టీఎస్పీఎస్పీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన చక్రపాణి. మనం ఇప్పటికే అనుకున్నాం, నీళ్లు నిధులు నియామకాల్లో అత్యంత కీలకమైన ఒక అంశం నియామకాలు. దానికి సంబంధించి ఎంత పారదర్శకంగా ఉండబోతుంది, ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే గత 20 ఏళ్లలో, ముఖ్యంగా గత 10-15 సంవత్సరాల్లో అది ఒక తీవ్రమైన అవినీతి పుట్టగా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. విపరీతమైన పైరవీలు, విపరీతమైన లంచాలు, సభ్యులే అనేక సార్లు డబ్బులు తీసుకుంటూ పట్టుబడిన సంఘటనలు, అనేక మంది పైరవీకారులు దాంట్లో తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. సో ఈ నేపథ్యంలో ఒక పారదర్శకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ నడుపుతాను, సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ యూపీఎస్సీ అంటాం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఇక్కడ కూడా ఒక క్యాలెండర్ ఏర్పాటు చేసి ఏ సంవత్సరం ఎటువంటి నియామకాలు ఉంటాయి, ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ పద్ధతిలో దీన్ని ఇక్కడ ఉద్యోగాల నియామకాలు చేస్తారని నిన్న బాధ్యత స్వీకరించిన ఘంటా చక్రపాణి ప్రకటించారు. లెట్స్ హోప్ ఇట్ విల్ హ్యాపెన్. ఆ సందర్భంగా ఆయన ఒక మాట అన్నారు, ముఖ్యమంత్రి నాతో స్వయంగా చెప్పారు రాజకీయ జోక్యం ఉండబోదు అని. సో రాజకీయ జోక్యం ఉండకపోతే నేను చేయగలిగినంత చేయగలను అని ఆయన అంటున్నారు. లెట్స్ హోప్ ఆయనకు అటువంటి ఒక అవకాశం దొరుకుతుందని మనం ఆశిద్దాం. ఇక మీదట యూనిట్గా గ్రామం పంటల బీమా అనేది చాలా కాలంగా రైతుల్ని హాస్యాస్పదం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఒక జిల్లా కానీ ఒక మండలం మొత్తంలో పంటలు పోతే తప్ప ఆ మండలంలో పంట పోగొట్టుకున్న రైతుకు బీమా లభించే అవకాశం లేదు. ఒకసారి ఆలోచించండి, మండలంలో అందరూ చనిపోతే తప్ప మీరు చనిపోయినా సరే బీమా రాదంటే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది చాలా కాలంగా పంటల బీమాకు సంబంధించి. సో ఎప్పటి నుంచో ఒక వ్యక్తిని ఒక యూనిట్గా తీసుకోలేకపోతే కనీసం ఒక గ్రామాన్నైనా యూనిట్గా తీసుకోవాలనే డిమాండ్ చాలా కాలంగా చేస్తున్నారు. ఆ డిమాండ్ ఇప్పటికి కూడా పూర్తిగా నెరవేరకపోయినప్పటికీ కూడా వరికి సంబంధించి ఒక గ్రామం ఒక యూనిట్గా, మిగిలిన వాటికి సంబంధించి 9 గ్రామాలు ఒక యూనిట్గా తీసుకునే ఒక ప్రయత్నం కొత్త పథకం ద్వారా రాబోతుంది. కొత్త పథకం యాక్చువల్గా ఇది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాస్ చేసింది. జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకం అనే దాని కింద ఉంది. దాన్ని రాష్ట్రానికి కూడా వర్తింపచేయనున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణతో పరీక్షలకు సిద్ధం. ఇప్పటికీ ఇదే మాట. తెలంగాణ ఆంధ్ర మధ్య ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి నెలకొన్న అనిశ్చితి తొలగిపోయిందని మనందరం అనుకున్నాము. బట్ మన అలా అంత తేలిగ్గా వెళ్ళి నిద్రపోనిచ్చేలా లేరు. మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ తెలంగాణతో పరీక్షలకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రకటించింది. ఒకవైపు ఇద్దరు వేరే వేరే డేట్లు ప్రకటించి ఆ డేట్లలో పరీక్షలు జరుపుకోవాలని నిర్ణయాలు కూడా ప్రకటించిన తర్వాత మళ్ళీ ఇటువంటి ప్రకటనలు ఎందుకు చేస్తున్నారన్నది అర్థం కావటం లేదు. అదేదో వాళ్ళు మాట్లాడుకుని ఒకే ప్రకటన చేస్తే బాగుంటుంది. బట్ అది లేకుండా బయట ప్రకటనలు చేయడం అనేది విద్యార్థుల మధ్య మరింత గందరగోళానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకా 3 నెలలు మాత్రమే ఉంది. వాళ్ళు ఎలాంటి విషయాలు ఆలోచించకుండా చదువుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏప్రిల్ నుంచి పరిపాలన విజయవాడ నుంచే, జనవరి నుంచి ప్రతి శనివారం ఎమ్మెల్యేలతో సమావేశం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ఉగాది నాటి నుంచి షెడ్లలోనైనా సరే విజయవాడ నుంచే పరిపాలన సాగిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సో అప్పటికే కొన్ని విభాగాలను తరలిస్తాము, పూర్తిగా చాలా వరకు అక్కడ ఏప్రిల్ నాటికి పూర్తి స్థాయిలో విజయవాడ నుంచి పరిపాలన సాగిస్తాం. కేవలం హైదరాబాద్ రాజకీయ రాజధానిగా మాత్రమే ఉండబోతుంది అనేది ఆయన నిన్న చేసిన ప్రకటన. 10 కోట్లతో క్రైస్తవ భవన్, ముఖ్యంగా
కేసీఆర్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తున్న కొన్ని కీలకమైన ప్రకటనలు చూస్తున్నాం. యాదగిరిగుట్ట క్రైస్తవ భవన్, అలాగే ముస్లింలకు సంబంధించి కళ్యాణ్ లక్ష్మిని వర్తింపజేయటం, ఇంకా ఇవన్నీ చూస్తుంటే ప్రతి మతాన్ని కూడా బుజ్జగించే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక 10 కోట్లతో క్రైస్తవుల కోసం భవనం నిర్మిస్తారట. దాంతోపాటుగా క్రిస్మస్కి 2 రోజుల సెలవు, జనవరి 1ని కూడా సెలవిస్తారు. అవి సెలవులు కాదా? క్రిస్మస్కి మనకు ఒకరోజు సెలవు ఉంది, దాన్ని 2 రోజులు సెలవు చేస్తారు. దాంతోపాటుగా జనవరి 1ని కూడా సెలవిస్తారు. ఈ క్రిస్మస్ భవన్ని వచ్చే ఏడాది కల్లా పూర్తి చేసి వచ్చే ఏడాది ఆ భవన్లోనే క్రిస్మస్ కూడా జరుపుకుంటామని ఆయన ప్రకటించారు. బట్ దానికంటే కీలకమైన ప్రకటన దళిత క్రిస్టియన్లు దళితులతో సమానమని. క్రిస్టియానిటీకి మారినంత మాత్రాన దళితుల సామాజిక స్థితి మారదు కనుక మారినప్పటికీ కూడా వాళ్ళని దళితులుగానే పరిగణిస్తామని ఒక కీలకమైన ప్రకటన కూడా చేశారు ఈ సందర్భంగా. ఆగని లూటి ఖనిజాభివృద్ధి సంస్థలో తాజాగా 2 కోట్ల దోపిడీ. ముఖ్యంగా 10th షెడ్యూల్ కింద ఉన్న అనేక సంస్థల్లో ఉన్న డబ్బుల్ని ఇష్టం వచ్చినట్టుగా తరలించుకుపోతున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుపోతుంది అన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నిజానికి ఒక కార్యదర్శిగా స్థాయిలో ఉన్న వ్యక్తి వాటిని తరలించుకుని పోయి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో దాక్కోవటం, పోలీస్ కేసు కావటం కూడా మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలి, 2 ప్రభుత్వాల అంగీకారం లేకుండా ఇది చేయడానికి వీల్లేదు అంటే దొడ్డిదారిన ఆ డబ్బులు తీసుకుపోతున్నారనేది ఇక్కడ వార్త. డైరెక్ట్గా చెక్ క్లియరెన్స్ సాధ్యం కాదు కనుక సెంట్రలైజ్ క్లియరింగ్ ప్రాసెసింగ్ సెంటర్ ద్వారా ఈ డబ్బులను తరలించుకుపోతున్నారు అనేది ఇక్కడ వార్త. కొండలు మింగిన అనకొండలు, రాచకొండలో భూములు కొట్టేసిన రియాల్టర్లు, ఫార్మాసిటీ, ఫిలిం సిటీ అని చెప్తూ ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సో ఆ రాచకొండలో ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల్లో కేవలం హైదరాబాద్కి 30-40 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ఆ భూముల మీద ఎప్పటి నుంచో రియాల్టర్ల కన్నుపడి ఉంది. ఆ భూములన్నింటినీ కూడా ఎప్పుడో రియాల్టర్స్ కొట్టేసి లేఅవుట్లుగా చేసి అమ్మేశారు అనేది ఇక్కడ వార్తా సారాంశం. సో ఇప్పుడు ఫార్మాసిటీ, ఫిలిం సిటీ అక్కడ ఏర్పాటు చేయాలనే ఈ ప్రయత్నంలో భాగంగా వాటిని ఏం చేస్తారు అనేది మన ముందున్న ప్రశ్న. వాట్సాప్తో ఫేక్ సర్టిఫికెట్ల దందా. వాట్సాప్ అనేది కేవలం ఒక మీడియం, ఫేక్ సర్టిఫికెట్ల దందా ఆ మీడియం కూడా వాడుకుంటుంది అని 1 లక్ష నుంచి 3 లక్షలు వరకు, 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ముట్ట చెప్తే ఏ సర్టిఫికెట్ అయినా కూడా దొరికే ఒక దందా ఇక్కడ జరుగుతూ ఉంది. షాహెద్ అనే వ్యక్తి ఈ నకిలీ సర్టిఫికెట్ల దందా చేస్తున్నారు. అసలు ఎప్పుడూ కాలేజీకి వెళ్ళకపోయినా కూడా MBBS సర్టిఫికెట్ తీసుకునే అవకాశం దీని ద్వారా ఉంది. బట్ ఇటువంటి నకిలీ సర్టిఫికెట్ల దందా అనేది కొత్త విషయం కాదు, చాలా కాలంగా ఉంది. అది యూనివర్సిటీల స్థాయి నుంచి జరుగుతుంది. మార్క్ షీట్లలో అటువంటి అక్రమాలు జరగటం, తప్పుడు మార్క్ షీట్లు ఇవ్వడంతో మొదలయ్యి పూర్తిగా సర్టిఫికెట్లు ఇవ్వటం దాకా అనేకసార్లు మన దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా బయటకు వెళ్ళినప్పుడు పనిచేస్తున్నప్పుడు చేస్తున్న ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ చెక్ అంటారు, చెక్ చేస్తున్న చాలా సందర్భాలు ఇవి బయటపడుతూనే ఉంటాయి. సో దానికి సంబంధించిన మరొక దందా బయటపడింది. ఫైళ్లు కూడా మార్చేస్తున్నారు. సచివాలయంలో ఆంధ్ర అధికారుల చేతివాటం. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల జాబితాలో కడప అధికారి పేరు. నీటిపారుదల శాఖలో ఫైల్ మార్చేసిన ఆంధ్ర అధికారి చివరి క్షణంలో గుర్తించిన మంత్రి పేషి సిబ్బంది. చాలా చోట్ల అధికారుల కొరత లేదా ఉన్న అధికారులు ఇప్పటికీ ఎవరు ఎటువైపు అనే విషయం తేలకపోవడంతో ఎవరు ఎక్కడ ఉంటే అక్కడ చేతివాటం ప్రదర్శిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దానిలో భాగంగా వచ్చిన వార్త ఇది. ఈనాడు మొదటి వార్త. గురువారం శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నింగికి దూసుకెళ్తున్న GSLV Mark 3 రాకెట్. రెండో వార్త మళ్లింపే మార్గం. ఇది ఈనాడు స్పెషల్. శ్రీశైలం ఎగువన మళ్లింపు మార్గాలను అన్వేషించాలి. వరద అంచనాలకు 3 గేజింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. వరద వచ్చినప్పుడు శ్రీశైలం డ్యామ్ తట్టుకునేందుకు వీలుగా ఆ పైనుంచి వరదను మళ్లించాలని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఏం చేయాలి అన్న విషయం మీద చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. నిపుణుల కమిటీ సిఫార్సులు చేసిందని. ఎందుకంటే ఇప్పుడు కృష్ణా నీళ్ళని ఎవరు ముట్టుకున్నా కూడా, ఎందుకు ముట్టుకున్నా కూడా అది ఒక పెద్ద వివాదంగా మారే అవకాశం ఉంది. బట్ ఈ వరద నీరుని ముందే మళ్లింపు చేయడం అనేది ఎవరి ప్రయోజనాల కోసం చేయబోతున్నారు అనేది బహుశా బయటకు వస్తే ఆ తర్వాత అది ఎంత ఉపయోగం అనేది తెలిసే అవకాశం కూడా ఉంటుంది. తొలి ఉద్యోగ ప్రకటన వచ్చే నెలలో. ఏటా ఉద్యోగాల క్యాలెండర్, క్రమం తప్పక నియామకాలు, 2-3 ఏళ్లలో వెల్లువల ప్రభుత్వ ఉద్యోగాలు. ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో TSPSC చైర్మన్ ఘంటా చక్రపాణి. వచ్చే నెలలోనే ఏదో ఒక చిన్న ఉద్యోగం కోసమైనా కూడా లాంఛనంగా ఉద్యోగ ప్రకటన చేస్తామని, అట్లాగే ఇంకా ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానికి సంబంధించి చేయాల్సిన కసరత్తు ఉన్న నేపథ్యంలో ఈ కసరత్తు ముగించి
వచ్చే 3-4 నెలల్లో పూర్తి స్థాయిలో ఉద్యోగాలను ఏర్పాటు చేస్తామని, ఇంకా విద్యార్థులు ఉద్యమాల బాట పట్టాల్సిన అవసరం లేదని కూడా ఆయన చెప్తున్నారు. దానికి సంబంధించిన వార్త ఇది. ఉగాదికి విజయవాడకు కొన్ని శాఖలు ఇప్పటికే మనం చూసాం. పోలవరం మీద వైకాపా ద్వంద్వ వైఖరిని తిప్పికొట్టండి అని కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఇప్పటికే చూసాము వచ్చే ఉగాది నాటికి అన్ని కార్యకలాపాలను కూడా పూర్తిగా విజయవాడ నుంచే కొనసాగిస్తామని ఆయన చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఉగ్రనేతకు బెయిలు, ఇది కూడా ఇప్పటికే చూసాం మనం. సాక్షి, ఇందులో కొత్త వార్త, గోదావరిపై మరో రచ్చ అనేది మాత్రమే కొత్త వార్త. నదీ జలాలపై రాజుకుంటున్న కొత్త వివాదం. బూర్గంపహాడ్ మండలంలోని మిగతా గ్రామాలను తమకే ఇవ్వాలని కేంద్రంపై ఏపీ ఒత్తిడి. అక్కడి 10,000 ఎకరాల ఆయకట్టు ముంపు పరిధిలోనేదేనంటూ వాదన. గోదావరి బోర్డు భేటీలో చర్చించాలంటూ పట్టు. కిన్నెరసానిలో 10 టీఎంసీల నీటిని కొట్టేసేందుకు ఆంధ్రప్రదేశ్ యత్నం అంటున్న తెలంగాణ సర్కార్. ముఖ్యంగా పోలవరం కోసం ముంపు గ్రామాల పేరిట 7 మండలాలని పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి అప్పగించిన తర్వాత బూర్గంపహాడ్ కూడా తమకే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కోరుతూ ఉంది. అయితే ఇది బూర్గంపహాడ్ ముఖ్యంగా ఆ 7 మండలాలను అప్పగించినప్పుడు సంవత్సరంలో దాదాపుగా 300 రోజులు విద్యుత్ ఉత్పత్తి చేయగలిగిన సీలేరు విద్యుత్ కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది. దాని మీద తెలంగాణ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కూడా అది ముందుకే సాగింది. ఇప్పుడు కొత్తగా బూర్గంపహాడ్ కూడా తమకు ఇవ్వాలి ఆ మండలం కూడా అడుగుతుంది. ఎందుకంటే ఈ మండలంలో ఆ ప్రాంతంలో చాలా కీలకంగా ఉన్న కిన్నెరసాని ప్రాజెక్టు ఉంది. ముఖ్యంగా కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కి నీరు కూడా ఈ కేటీపీఎస్ నుంచి రావాల్సి ఉంటుంది. సో దీన్ని కూడా కొట్టేయడం కోసమే ఆంధ్రప్రదేశ్ ఈ పావులు కదుపుతుంది అనేది తెలంగాణ వాదన. మరొక వార్త, వణికిస్తున్న స్వైన్ ఫ్లూ. తెలంగాణలో 54 కేసులు నమోదు, 8 మంది మృతి. మనం గత 7-8 ఏళ్ల క్రితం ఈ మాట వింటేనే భయపడిపోయిన పరిస్థితి అందరికీ తెలుసు. సో ఆ తర్వాత దాని తగ్గుముఖం పట్టినట్టు కనిపించినప్పటికీ ఈసారి విపరీతంగా ముందుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. దాంతోపాటుగా దేశంలో కోల్డ్ వేవ్ కూడా ఉంది. అన్ని చోట్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో స్వైన్ ఫ్లూ లాంటి జబ్బులు మరింత విజృంభించే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది చూడాలి. ఎందుకంటే దీనికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పటి వరకు కూడా మనం ఎక్కడ మీడియాలో కానివ్వండి, పత్రికల్లో కానీ దీనికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పెద్దగా ఎవరు చెప్తున్నట్టుగా కనిపించడం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్లో సంచలన తీర్పు. తాగి నడిపితే ఏం కాదు అనే చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ మనం పట్టుబడంలే అనేది ఒకటి, పట్టుబడితే కూడా పెద్దగా శిక్ష ఉండదు అనే ఒక నమ్మకం చాలామందికి ఉంటుంది. బట్ దానికి ఒకప్పుడు 1-2 రోజుల శిక్ష లేదా ఉదయం నుంచి సాయంత్రం దాకా కోర్టులో ఉండాలనే శిక్ష మహా అయితే అత్యధికంగా పడింది ఒక 14 రోజుల శిక్ష మాత్రమే ఉంది. బట్ ఈసారి మాత్రం 2 నెలల దాకా ఈ శిక్షను వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య ఒక హైదరాబాద్కి చెందిన ఒక లారీ నడుపుతున్నప్పుడు కాదు, ఆ తర్వాత ఒక బైక్ నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే ఆయనకి 2 నెలల శిక్ష విధించారు. సో మందు బాబులు జాగ్రత్త, తాగి డ్రైవ్ చేయకండి. సో తాగి డ్రైవ్ చేయటం వల్ల మీరు పట్టుబడితే సరే, పట్టుబడకపోతే ఎంతోమంది మనుషులు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. పట్టుబడి 2 నెలల జైలు శిక్షకు సిద్ధపడతారా, అసలు తాగకుండా ఉండి ఇతరుల ప్రాణాలను రక్షిస్తారా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏపీ ఎక్స్ప్రెస్ పేరు మార్చరా? ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా ఇంకా హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతున్న రైలుకి ఏపీ ఎక్స్ప్రెస్ పేరు ఉంచడం పట్ల తెలంగాణ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణకు సంబంధించిన ప్రతినిధులు దీనికి సంబంధించి రైల్వే శాఖకు విజ్ఞప్తులు కూడా చేశారు. సో దానికి సంబంధించి అయినప్పటికీ ఏ చలనం లేకపోవడంతో నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక లేఖను రాశారు. దాన్ని కొమరంభీం ఎక్స్ప్రెస్ అని కానీ తెలంగాణ ఎక్స్ప్రెస్ అని కానీ మార్చాలనేది ఆయన ఆలోచన. బట్ అన్నిటికీ బదులుగా బెంగళూరు లాగా హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అని అంటే కూడా బాగుంటుంది అనేది కొంతమంది ఆలోచన. సంతాపంలోనూ పక్షపాతమే, ఇది యాక్చువల్గా మరో పత్రికలో కొంచెం డీటెయిల్గా ఉంది, అక్కడ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో మొట్టమొదటి వార్తే సంతాపంలోనూ రగడే. ఏపీ అసెంబ్లీ ప్రారంభం, వెంకటరమణ మృతికి సంతాపంలో వాగ్బాణాలు. విపక్షాన్ని కించపరుస్తున్నారు జగన్ మండిపాటు. మామూలుగా సభా సాంప్రదాయం ఒకటి ఉంటుంది, ఒకసారి ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత రెండో అవకాశం ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సి ఉంటుంది. బట్ నిన్న సంతాపం ప్రకటించే సందర్భంలో ముఖ్యమంత్రి తర్వాత 3-4 అధికారపక్ష మంత్రులు మాట్లాడిన తర్వాతే అది కూడా ప్రతిపక్షంలో ఒక సభ్యుడికి అవకాశం ఇవ్వడంతో వాళ్ళు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వెంటనే అవకాశం ప్రతిపక్ష నేత అయిన జగన్కి రావాల్సి ఉండగా ఎందుకు ఇవ్వలేదు అనేది నిన్న ఒక చర్చకు వచ్చింది.
ఇస్రో మార్కు విజయం ఇప్పటికే మనం అది కూడా చూసాం. మరోది మతం మారిన కులం పోదు, క్రైస్తవులుగా మారిన దళితుల్లాగే లబ్ధి ఉంటుందని నిన్న తెలంగాణ సర్కార్ చేసిన ఒక కీలకమైన ప్రకటన ఇది. హైదరాబాద్లో 10 కోట్లతో క్రైస్తవ భవనం వచ్చే క్రిస్మస్ వేడుకలు ఆ భవనంలోనే ఈరోజే జీవో కూడా జారీ చేస్తానని ఆయన చెప్పారు. జూన్ కల్లా చలో అన్ని చోట్ల ఉగాది అని ఉంది, కానీ ఆంధ్రజ్యోతి మరొక 2 నెలలు ఎక్స్ట్రా ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. తాత్కాలికంగా షెడ్లు వేసైనా సరే రాజధాని నుంచే పరిపాలన సాగిస్తానని ఆయన చెప్తున్నారు. అప్పటికి కొన్ని విభాగాల తరలింపు, రాజకీయ రాజధానిగా మాత్రమే హైదరాబాద్ ఉంటుంది అనేది ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. సీఎం చెప్పినా వినను, ఆంధ్రజ్యోతి ఇటువంటి హెడ్లైన్స్ పెట్టడంలో ఏది గిల్లే హెడ్లైన్స్ అంటారు. ఏ హెడ్లైన్ పెట్టడం వల్ల ఎక్కువ సెన్సేషనల్గా ఉంటుంది అనటం అనే దానికి సంబంధించి, ముఖ్యంగా తెలంగాణ సర్కార్కి సంబంధించి అటువంటి హెడ్లైన్స్ చాలా కాలంగా పెడుతుంది. సో సీఎం చెప్పిన వినను అన్నట్టుగా గంటా చక్రపాణి టీఎస్పీఎస్సీ చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్న చక్రపాణి అన్నట్టుగా వార్త వచ్చింది. అంటే అవినీతికి సంబంధించి పారదర్శకంగా ఉంటాను అని ఆయన చేసిన ప్రకటనలో భాగంగా ఇచ్చేసినట్టుగా ఉంది. సో దాంతోపాటుగా చిన్న వార్త పక్కన ఛాంబర్లపై లొల్లి అని ఇప్పటికీ కూడా ఏపీపీఎస్సీ ఏదైతే ఉందో పాత సంస్థ, దాన్ని ఇప్పటికీ విడదీయకపోవడంతో ఒకే భవనంలో అది కొనసాగుతుంది. కొత్తగా టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేయడం, దానికి ఒక చైర్మన్ని నియమించడం, కొంతమంది సభ్యులను నియమించడంతో వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి అనే విషయం మీద నిన్న పెద్ద ఎత్తున గందరగోళం జరిగింది. పాత చైర్మన్ పదవీ కాలం ముగియటంతో అసలు ఏపీపీఎస్సీకి ఇప్పుడు చైర్మన్ కూడా లేడు. ఆ ఛాంబర్కి చక్రపాణి వెళ్ళటం, దాంతో కొంతమంది ఆంధ్రప్రదేశ్ అధికారులు అడ్డుకోవడం. సో ఇటువంటి ఒక గందరగోళంలో నిన్న సాయంత్రం 7 గంటలకు ఏవో కొన్ని ఛాంబర్లో సెటిల్ అయినట్టుగా తెలుస్తుంది. ఇవి వాళ్ళ ప్రధానంగా వార్తలు. ఏ ఛాంబర్లో ఎవరు సెటిల్ అయినా పర్వాలేదు, కానీ ఫైనల్గా ప్రజలకు ఏం వరగబోతుంది అన్నది మాత్రమే మన ముందున్న అంశం. ఈరోజు ఎజెండాలో మనం మాట్లాడుకోబోతున్న అంశం కూడా అదే. దానికి ముందుగా ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఎజెండాలో మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణ సర్కార్ చేపడుతున్న పదవుల పంపిణీ, దాంతోపాటుగా కొలువుల జాతర. ముఖ్యంగా నిన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి త్వరలో ఉద్యోగాల భర్తీ కూడా చేపడతామని ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి, అట్లాగే ఎవరెవరికి ఏ కొలువులు ఇస్తున్నారు, వాటి మీద ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి అన్న విషయాలు కూడా మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాకేష్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు. ఆయన విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చాడు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమం నుంచి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన భూమిక పోషించిన విద్యార్థి ఉద్యమం అది. ఇవాళ అదే విద్యార్థులు కూడా మళ్ళీ ఉద్యమ బాట పడుతున్న నేపథ్యంలో మనకు రాకేష్ రావటం అనేది ఇంపార్టెంట్ ఇష్యూ. రాకేష్ గారు, టు బిగిన్ విత్, అనేక పదవులు ఇవాళ వివిధ వ్యక్తులకు కేటాయించారు, వాళ్ళు తీసుకుంటున్నారు. నిన్న చక్రపాణి కానివ్వండి, అంతకుముందు వివిధ పదవులు కానివ్వండి. సో ఈ పదవుల ఎవరెవరికి ఏ పదవులు ఇచ్చారు అన్న దాని పట్ల ఎటువంటి అభ్యంతరాలు లేదా ఎటువంటి ఆలోచనలు బయటకు వస్తున్నాయి? అవునండి, పదవులు అనేటివి ఇప్పటివరకు ఏదైతే సీఎం గారు అలాట్ చేశారో అవన్నీ కూడా ఉద్యమ సహచరులుగా ఉంటూ, అంటే అది టీఆర్ఎస్ పార్టీయా లేదా అనేది కాకుండా ఉద్యమంలో తెలంగాణ సాధన ఒక 60 ఏళ్ల కళను సాకారం చేసుకోవడానికి ఏ శక్తులైతే తోడ్పాటు పడ్డాయో, అదేవిధంగా ఏ వర్గాలైతే ముందుబాటులో నడిచి, అంటే ఆ నిర్బంధాన్ని ఎదుర్కొంటూ ఆ నిర్బంధాన్ని తట్టుకుంటూ ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరికి ఉద్యమ ఫలాలు అందాలన్న ఉద్దేశంతో ఈరోజు అంటే పార్టీతో నిమిత్తం లేకుండా, లేకపోతే పొలిటికల్ ఎజెండా కాకుండా ప్రతి ఒక్కరిని ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని ఐడెంటిఫైడ్గా ఈరోజు అందరికి కూడా ఏదైతే ఇప్పుడు చైర్మన్ గంటా చక్రపాణి గారు కావచ్చు, విఠలన్న కావచ్చు, లేకపోతే ఎవరైనా అంటే ఈవెన్ పిడమర్తి రవి కావచ్చు, అంటే విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే తర్వాత కావచ్చు, అంటే ఇప్పుడున్న ఎవరైతే అలాట్ చేసినటువంటి అందరికీ కూడా పార్టీతో సంబంధం లేకుండా ఉద్యమంతో సంబంధం ఉన్న వ్యక్తులందరినీ కూడా, అంటే ఒక తెలంగాణను ముందుకు తీసుకుపోవాలంటే వాళ్ళకు ఉన్నటువంటి భావజాలాన్ని వ్యాప్తి చేయాలంటే ప్రతి ఒక్కరు ఈ కన్స్ట్రక్షన్లో తెలంగాణ భాగం కావాలన్న ఉద్దేశంతో ఇది జరుగుతుంది. ఎవరెవరికైతే పదవులు ఇస్తున్నారో వాళ్ళందరూ ఉద్యమం నుంచి వచ్చారన్నది కాదనలేని విషయం, నిజమే. ఎట్ ద సేమ్ టైం కొంతమంది ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వాళ్ళని పక్కన పెడుతున్నారనే విమర్శ కూడా చాలా ఎక్కువ వస్తుంది, ముఖ్యంగా కోదండరామ్. మేడం, ఇప్పుడు ఒక్కొక్క అంటే 1 by 1 అంటే ఇప్పుడు 6 నెలల ముందు మాట్లాడుకుంటే గంటా చక్రపాణికి ఎందుకు ఇవ్వలేదని ఇదే ప్రశ్న రావచ్చు.
కానీ ఇప్పుడు 6 నెలల తర్వాత గంట చక్రపాణి గారికి ఇచ్చారు. అంటే ఒక వ్యక్తులుగా చూడకుండా ఉద్యమ సంస్థలుగా, ఉద్యమం నడిపించిన వ్యక్తులుగా దాంట్లో ఉన్నటువంటి, అంటే మీరు ఒక వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కదా. ఎందుకంటే ఆ వ్యవస్థలో అవసరం ఉన్నటువంటి వాళ్ళని అడ్జస్ట్ చేసుకుంటూ పోతుందండి. కొంతమందిని పక్కన పెట్టడం, కొంతమంది తీసుకోవడం అట్లాంటివి ఏం లేదండి. ప్రతి ఒక్కరిని ఎక్కడెక్కడ అవకాశాలు వస్తాయి. ఈరోజు దాదాపుగా 8 యూనివర్సిటీలకు వీసీలు లేరండి. అంటే మనం మాట్లాడుకున్నప్పుడు ఎక్కడ ఏ రంగంలో అయితే ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళకి ఆ బాధ్యత అప్పగిస్తే వాళ్ళు తెలంగాణ పునర్నిర్మాణంలో బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషిస్తారన్న ఉద్దేశంతో వాళ్ళను అకామిడేట్ చేయడం జరుగుతుంది తప్పితే ఒక వ్యక్తినో లేకపోతే ఒక అంటే ఇంకెవరినో లైక్ చేసో లేకపోతే ఇంకెవరినో పక్కన పెట్టో అట్లాంటివి జరగట్లేదండి. ఇప్పుడు అట్లాంటి పాపిరెడ్డి గారు ఉన్నారు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్గా పెట్టారు. ఆయన కాకతీయ యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ ఎంతైతే ఉద్యమంలో ముందు పాత్ర వహించిందో అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ కూడా పాత్ర వహించింది. ఆయన తీసుకొచ్చేసి ఈరోజు పాపిరెడ్డి గారిని హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా పెట్టారు. కాబట్టి అంటే వీళ్ళని అకామిడేట్ చేయలేదు, వీళ్ళని అకామిడేట్ చేసాడు అనకుండా ప్రతి ఒక్కరిని ఎక్కడ వరకైతే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పటివరకు పొలిటికల్ అకామిడేషన్ ఎక్కడ కూడా జరగలేదు. అంతా కూడా ఉద్యమకారులను అకామిడేట్ చేసుకుంటూ పోతున్నారు తప్పితే ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని అకామిడేట్ చేయాలి. అంటే సీఎం గారి విజన్ ఎంత గొప్పగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీల టికెట్లు ఇచ్చినా కానీ తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో, అంటే తనతో అంటే జయశంకర్ గారు చెప్పారు ఆ రోజుల్లో, ఒకవేళ భావజాలం కలిసి ఉంటే కలిసి పనిచేద్దాం, ఒకవేళ కలవకపోయినా కానీ సరళంగా పోదాం, అంతేగాని పరస్పరం సంఘర్షించుకుంటూ ఆ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఎవరు ప్రవర్తించదని చెప్పారు. అందరికీ తెలుసు ఉద్యమ కాలంలో అలాగే ఉంది. బట్ ఒక్కసారి ఉద్యమం అయిపోయి అధికారం చేపట్టిన తర్వాత ఆ ప్రవర్తన మారిపోయింది. తనకు నచ్చిన వాళ్ళని మాత్రమే పక్కన ఉంచుకున్న, నచ్చని వాళ్ళని పక్కన పెడుతున్నారనే విమర్శ చాలా ఘాటుగా వినిపిస్తుంది. యాజ్ ఎ టీఆర్ఎస్ పర్సన్ మీరు దాన్ని ఒప్పుకోకపోవచ్చు కానీ బట్ అది చాలా ఘాటుగా వస్తున్న విషయం తెలిసింది. మీరనే ఎంత ఘాటు ఉన్నది అనేది మీరు ఘాటు వ్యక్తులతో తిరిగినప్పుడు ఆ ఘాటు కనిపిస్తుంది. కాంగ్రెస్ తో తిరిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఘాటుగానే విమర్శిస్తారు. ఇంకే పార్టీ ఐఎమ్ నాట్ సేయింగ్ కాంగ్రెస్ అంటే నేను చెప్పాను, వెన్ యూఆర్ రోమ్ బిహేవ్ లైక్ ఏ రోమన్ అన్నట్టు మనం ఏ వ్యక్తుల మధ్య ఉంటే ఆ వ్యక్తుల యొక్క మాటలు మన మీద ప్రభావితం, అంటే అక్కడ ఉన్నటువంటి థింగ్స్ మనకు ఇన్స్పిరేషన్ గా అనిపిస్తాయి. మీడియా ప్రతినిధిగా మాట్లాడుతున్నాను, సమాజంలో వస్తున్న విమర్శల గురించి మాట్లాడుతున్నాను. దీనికి పూర్తిగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా ఈ విమర్శలు చాలా తీవ్ర స్థాయిలో వచ్చాయి. మేడం ఈరోజు ఉస్మానియా విద్యార్థులు చాలా హ్యాపీగా ఉన్నారు మేడం. దాంట్లో మీరు ఒకసారి పేపర్ తిరిగండి. మీరు ఇంతకుముందు అన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన విద్యార్థిగా ఉస్మానియాలో ఏం జరుగుతుందో నాకు తెలిసి ఉస్మానియాలో ప్రతి 2వ రోజు దాని గేట్లు మూసేస్తున్నారు అటువైపు ఇటు. ఎందుకు జరుగుతుంది అంటే ఎవరైతే ఉద్యమంలో కీలక పాత్ర వహించారో వాళ్ళు ఒక్కసారి ఆ ఉద్యమమే అధికారంలోకి వచ్చాక ఇవాళ ప్రతి 2వ రోజు యూనివర్సిటీని ఎందుకు మూసేస్తున్నారు? నలుగురు నిలబడితే కూడా 2 గన్స్తో వచ్చి పక్కన ఎందుకు నిలబడుతున్నారు? ఇది జరుగుతుందా లేదా? మీరు ఆ గేట్లు మూసేసిన రోజు ఆ రోజు పేపర్ తెప్పియండి, మనం అక్కడనే పేపర్లు చూసాం. దాంట్లో ఎవరున్నారు? ఒకప్పుడు కాంగ్రెస్, నౌ ప్రజెంట్ కాంగ్రెస్ టీపీపీసీలో మెంబర్గా ఉన్న వ్యక్తులు, లేకపోతే అదేవిధంగా బీజేవైఎంకి సంబంధించినటువంటి వ్యక్తులు, టీడీపీ విద్యార్థి విభాగానికి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు ఏ రోజు కూడా ఉద్యమంలో లేరు. వాళ్ళ పార్టీలతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు ఉద్యమకారులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పటికి కూడా తెలంగాణ ప్రభుత్వంతో ఉన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం నిన్న చూడండి, నిన్న టీపీపీఎస్సీ చైర్మన్ ఇయ్యంగానే అక్కడికి అంతా విద్యార్థులు రావడం జరిగింది. అంటే కేసులు ఎత్తివేసినప్పుడు కూడా అక్కడ కొంతమంది వాంటెడ్లీ, అంటే ఏంటంటే ఇక డైరెక్ట్గా మాట్లాడుకోవాలంటే కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదా పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ ఇంకా అంటే అన్స్టేబుల్గా ఉందని చెప్పేసి క్రియేట్ చేయడానికి వాళ్ళు పన్నుతున్నటువంటి కుట్ర. ఒకవేళ నిజంగానే వాళ్ళు అట్లుంటే 2 రోజులకోసారి ఎందుకు మూయాలి? రోజు మూసి ఉంటుండే. మీకు తెలుసు ఉద్యమం జరిగిన క్రమంలో 1 month, 2 months, 6 months కూడా మూసేసిన రోజులు ఉన్నాయి. మరి ఎందుకు పొద్దుగాల ఒక అర్ధగంట మూసేసి తర్వాత వెంటనే ఓపెన్ అయిపోతే గేట్లు? అంటే నేను ఎవరైతే అర్ధగంట కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సోకాల్డ్ పార్టీ లీడర్లు ఎవరైతే ఉన్నారో, అంటే పక్క రాష్ట్రంలో కావచ్చు లేకపోతే కేంద్రంలో ఉన్న కావచ్చు, వాళ్ళంతా కలిసి ఒక అలయన్స్ విద్యార్థి సంఘంగా ఏర్పడి వాంటెడ్లీ వాళ్ళు అంటే ఇక్కడైతే జరుగుతుంది, తెలంగాణ ఇంకా అన్స్టేబుల్గా ఉంది, అంటే తెలంగాణ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం లేదని క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగమే తప్పితే మీరు తీసుకురండి, ఆ నేమ్స్ తీసుకురండి, రెడీ టు ఓపెన్ డిస్కస్ మేడం. ఒకవేళ వాళ్ళు నిజంగా ఉస్మానియా విద్యార్థులు నిన్ననో మొన్ననో ఏది అడ్మిషన్లో వచ్చిన విద్యార్థులు, లేకపోతే ఒక 3 సంవత్సరాల నుంచి ఉన్న విద్యార్థులు అయితే నేను ఒప్పుకుంటాను. బట్ వాళ్ళంతా కూడా పీసీసీలో మెంబర్లుగా ఉండి
లేకపోతే ఇది మన బీజేపీలో సీనియర్ మెంబర్లుగా ఉండి అట్లాంటి వాళ్ళు చేసిన దానికి ప్రభుత్వం మొత్తం ఏం చేయట్లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. రైట్, ఓకే, రైట్, నేను ఐ యాక్సెప్ట్ దిస్. రైట్, మీరు ఇందులో తెలంగాణను అస్థిరపరచడం కోసం తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న విద్యార్థులు చేస్తున్న పనుల వల్ల ఇది జరుగుతుంది అనేది అంటున్నారు. దానికి అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, నలుగురు విద్యార్థులు కూడినప్పుడు అది వాళ్ళ వీళ్ళని చూడకుండా ఇద్దరు గన్మెన్లు వచ్చి నిలబడుతున్నది కూడా వాస్తవం. అది వాళ్ళది కాశ్మీర్ లాగా మారింది అనేది చాలామంది విద్యార్థులు చెప్తున్నారు. రైట్, ఒక్క విషయం అట్లా ఉంచితే ఇదే నిజమైతే ఏ ఉద్యమానికైతే ఒక కీలకమైన పాత్రని, ఒక కీలకమైన దిశానిర్దేశాన్ని చేసింది ఉస్మానియా యూనివర్సిటీ, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వెంటిలేటర్ మీద ఉంది నిధులు లేకుండా. బ్లాక్ ఫండింగ్ ఆగిపోయింది, చంద్రబాబు నాయుడు కాలంలో ఆగిపోయిన బ్లాక్ ఫండింగ్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలని కోరుతున్నారు. బట్ అది ఎందుకు జరగటం లేదు, ఇదే వాస్తవం అయితే. ఓకే మేడం, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే మీరు అంటున్నారో, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంతకుముందు నియామకాలు జరిగినటువంటి వీసీలో అంటే లాస్ట్ 3 years బ్యాక్ జరిగినటువంటి వీసీ నియామకం ఏసీబీ ఎంక్వైరీ కూడా ప్రభుత్వం ఆదేశించింది. అంటే అక్కడ ఏదైతే పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ గురించి వాళ్ళను అకామిడేట్ చేశారో, లేకపోతే కొంతమంది ప్రభావంతో అకామిడేట్ చేశారో వాళ్ళంతా మిస్యూజ్ చేశారు. మీరు ఈరోజు మనం అంటే బ్లాంక్ గ్రాంట్ గురించి మాట్లాడుతున్నాం కానీ యూజీసీ ఇచ్చే నిధులు కూడా ఆపేయడం జరిగింది. వాళ్ళకు సబ్మిట్ చేయాల్సినటువంటి 3 crores ఫండ్ యూజీసీ నుంచి వెళ్ళి పంపిస్తే 65 లక్షలకు దానికి లెక్క లేకుండా ఉంది. అంటే వాళ్ళు దేనికి యూజ్ చేశారో కూడా అక్కడ అకౌంట్స్ మెయింటైన్ చేయలేదు. అంటే అన్రెస్పాన్సిబుల్గా ఎవరైతే అప్పుడున్నటువంటి వీసీలు బిహేవ్ చేశారో దానికి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అంటే బాధపడాల్సిన పరిస్థితికి ఏర్పడ్డది. అంతేందుకు మేడం, మేము ఉద్యమం చేసే కాలంలో అప్పుడు వీసీగా ఉన్నటువంటి తిరుపతి రావు సార్ పాపం గవర్నమెంట్ మొత్తం కూడా మీకు హాస్టల్స్ మూసేయండి అని చెప్పినా కానీ మా పిల్లల్ని నేను చంపుకోలేను, వాళ్ళకి కంపల్సరీ హాస్టల్ అంటే మీరు సాక్షి దానికి అంటే ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి అంత ధైర్యంగా ఆ రోజు తిరుపతి రావు గారు, నిజం చెప్పాలంటే విద్యార్థి ఉద్యమాన్ని బతికించిన దాంట్లో మొదటి పాత్రలో ఉండేవాళ్ళు తిరుపతి రావు గారు మేడం. అంటే అట్లాంటి వీసీలు ఉండాలి, లేకపోతే డీసీ రేట్ లాంటి వీసీలు ఉండాలి. అంటే ఒక సిస్టమేటిక్ ఎడ్యుకేషన్ నడుస్తూనే ఉద్యమాలుగా నడవాలి తప్పితే మొత్తం కూడా అంటే వాళ్ళు ఎప్పుడైతే సైడ్ ట్రాక్ అయినప్పుడు కొంతమంది వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మేడం అవసరం ఉంటే మీరు రిక్రూట్మెంట్ చేసుకుంటే కాదనం. కానీ మొన్న రీసెంట్గా పోయినటువంటి వీసీ ఆయన రిటైర్మెంట్ ముందు దాదాపు ఒక 150 మందిని 4th class ఎంప్లాయీస్ను అది అంటే కాంట్రాక్ట్ బేసిస్లో అపాయింట్ చేసి వెళ్ళారు. అప్పటికే ఎక్సెస్ ఉన్నారని చెప్పేసి 70% ఎక్సెస్ ఉన్నారని చెప్పేసి గొడవలు చేస్తున్న ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళ మళ్ళీ ఒక 150 మందిని అపాయింట్ చేసిపోయాడు. అంటే నా ఇష్టం నేను అపాయింట్ చేసిపోతా అన్న విధంగా ప్రవర్తించినప్పుడు ఆటోమేటిక్గా అది మొత్తం వ్యవస్థను కుప్పకూల్చే విధంగా తయారవుతుంది. రాకేష్, ఒక రాష్ట్ర ఉద్యమంలో అంత పెద్ద భూమిక పోషించిన విద్యార్థులు తమ యూనివర్సిటీలో జరుగుతున్న ఇటువంటి అవినీతి కానుండి మీరే చెప్తున్నాడు అవినీతి అని ఒకళ్ళని నమ్మితే దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారు? మేడం ఇప్పుడు అడ్డుకున్నాం కాబట్టి ఈరోజు ఓపెన్గా ఈ డయాస్ మీద మాట్లాడగలుగుతున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ కావచ్చు, అధికార పార్టీ నియమించినటువంటి ఆ వ్యక్తి కావచ్చు, మూర్ఖంగా పోయినప్పుడు అంటే మేము ఉద్యమ క్రమంలో ఉద్యమాల సైడు మేము కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఎప్పుడు కానీ ఇప్పుడు మనం అకౌంట్స్ ఏం జరుగుతున్నాయి లేకపోతే మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారని చెప్పేసి మనం ఏ రోజు అడగం. ఎప్పుడైతే ఆడిటింగ్ వస్తుందో, ఎప్పుడైతే మనకు లెక్కలు బయటపడవో అప్పుడు కానీ మనకు అంటే ఎవరంగా తెలుసుకోలేం. ఇప్పుడు ఉస్మానియా 60 సంవత్సరాలు ఎందుకు పట్టింది తెలంగాణ పోరాటం చేయడానికి అంటే 60 సంవత్సరాల కాలంలో మనకు తెలిసిపోయింది. అంటే డూ యూ థింక్ ఉస్మానియాకి బ్లాక్ గ్రాంట్ వెనక్కి వస్తుందో? చాలా స్ట్రైట్గా మాట్లాడదాం మనం. డూ యూ థింక్ ఉస్మానియాకి ఏ బ్లాక్ గ్రాంట్ లేకపోవడం వల్ల ఇవాళ వెంటిలేటర్ మీద ఉందో అది వెనక్కి వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? మేడం మనం ఒక ఉస్మానియా గురించే మాట్లాడుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో మొత్తం 12 అనేక యూనివర్సిటీలు ఇదే పరిస్థితి. ఇక్కడే హైదరాబాద్లో 2 మేజర్ యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం. ఒకటి జేఎన్టీయూ ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఉస్మానియా ఉంది. మరి జేఎన్టీయూ ఎందుకు సెల్ఫ్ సస్టైన్? టెక్నికల్ యూనివర్సిటీ, దానికి అది ప్రతిదీ డబ్బులు సంపాదించే యూనివర్సిటీగా ఉండదు. యూనివర్సిటీస్ అనే పని డబ్బులు సంపాదించడం కాదు, విద్యా వ్యాప్తి. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల మీదే బతికే ఒక పరిస్థితి వచ్చింది. అది దారుణం. అది విద్యా వ్యవస్థకి ఏ రకంగానూ సరైంది కాదు. టెక్నికల్ యూనివర్సిటీస్ ఎస్, కానీ ఇది నాన్ టెక్నికల్ యూనివర్సిటీ. ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండొచ్చు కానీ బట్ టెక్నికల్ యూనివర్సిటీ కాదు. ఇక్కడ భావ వ్యాప్తికి విద్యా వ్యాప్తికి ఉపయోగపడాల్సిన యూనివర్సిటీస్. తప్పకుండా మీరు అన్నది కరెక్ట్. మీరు ఎంతసేపు మీరు ఆర్ట్స్ కాలేజీ చుట్టే మీరు మాట్లాడుతున్నారు. 1 minute మేడం, నేను చెప్పేదేనండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ఎంత గొప్పదో, ఇప్పుడు జార్జి రెడ్డి అన్న వచ్చింది ఆర్ట్స్ కాలేజ్ నుంచి, సైన్స్ కాలేజ్ నుంచి. సైన్స్ కాలేజ్ ఉంది, పక్కన ఎంబీఏ కాలేజ్ ఉంది, అదే విధంగా గద్దర్ అన్న వచ్చినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అంటే నేను చెప్పేది మీరు అనేది అంటే అది ఇప్పుడు యూనివర్సిటీలు సెల్ఫ్ సస్టైన్ కావాలి అనటం అనేది చాలా, అది ఒక వరల్డ్ బ్యాంక్ కుట్ర. నిజానికి వరల్డ్ బ్యాంక్ అది ఈ దేశంలోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ గ్రాంట్స్ ఆపేశారు. అందుకోసమే మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అన్ని యూనివర్సిటీస్కి బ్లాక్ గ్రాంట్ ఆపేశారు. మనం దేన్నైతే నిరసించామో
ఏదైతే తెలంగాణ ఉద్యమం చెప్పిందో ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఎందుకు దాన్ని రివర్స్ బ్యాక్ చేయట్లేదు అనేది మాత్రమే నా ప్రశ్న. ఓకే మేడం, ఇప్పటి వరకు ఏదైతే నాట్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం విద్యనంతా కూడా కేజీ టు పీజీ ఉచితం అంటున్నారు. బట్ యూనివర్సిటీ చచ్చిపోతుంటే చూస్తున్నారు. అది నేను అడిగేది. మేడం ఒకటి మేడం, ఇప్పుడు మనం అనేది ఏంటంటే సరే యూనివర్సిటీ చచ్చిపోతుంది అని మనం చెప్తున్నాం కానీ యూనివర్సిటీ ఏ రోజు చావదు. అలిశెట్టి ప్రభాకర్ అన్న చెప్పినట్టు ఎంతమంది రీసెర్చ్ స్కాలర్స్ గడ్డాలు మీసాలు పెంచుకొని తిరిగినా ఎప్పుడు నున్నగా షేవ్ చేసినట్టు ఉండేది అని ఆర్ట్స్ కాలేజ్ అని చెప్పాడు. అట్లా ఎప్పటికి కూడా ఏ అంటే ఆర్ట్స్ కాలేజ్ని ఎవరు చంపేంత అంటే అంత ధైర్యం లేదు, అది కాదు కూడా. ఎందుకంటే తనకంటూ తను ఒక 100 సంవత్సరాల చరిత్రను నిలబెట్టుకొని ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని కూడా నేనే నిలబెట్టిన అని చెప్పేసి గర్వంగా నిల్చున్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ గురించి మనం అంత చిన్నగా చెప్పి మాట్లాడలేము. చచ్చిపోదని చెప్తున్నాను. ఏ రోజు యూనివర్సిటీ వెంటిలేటర్ మీద ఉంది అనేది వాస్తవం. దానికి ఏదైతే ఉద్యమం చెప్పిందో పాత విధానాల వల్ల ఏ సమస్యలు వచ్చాయో వాటిని మార్చేస్తామని చెప్పి 6 నెలలైనా కూడా ఇంత కీలకంగా ఉన్నదాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదనేది మాత్రమే నా ప్రశ్న. ఓకే, మనతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ కూడా ఉన్నారు. హలో అండి, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నవీన్ యాదవ్ మేడం, ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మాట్లాడుతున్నారు. చెప్పండి నవీన్, చెప్పండి మేడం. నవీన్ గుడ్ మార్నింగ్. రాకేష్ అన్న, జై తెలంగాణ. జై తెలంగాణ. నవీన్ అన్న, ఉస్మాన్ యూనివర్సిటీ వెంటిలేటర్ల మీద ఉందంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఏ విద్యార్థి కూడా ఇక్కడ చేతిలో గాజులు వేసుకుని అవ్వలేరనా? వెంటిలేటర్ల మీద ఉండే అన్న మాట అది అవాస్తవం కాదు. ఓకే మేడం, అంటే విద్యార్థులం ఎవ్వరం కూడా అంటే నేను ఒక ఉస్మానియా ప్రోడక్ట్ అంటే నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థిగా మేము పార్టీలకు అతీతంగా అన్నిటికీ అతీతంగా ఈరోజు ఉస్మానియా విద్యార్థులు ఎంతమంది మీద ఉన్నామో వీఆర్ రెడీ టు అంటే అది చాలా తప్పు మేడం. ఎందుకంటే మేము చెప్పే వెంటిలేటర్ మీద ఏ రోజు ఉస్మానియా యూనివర్సిటీ లేదు. ఈ సమాజం వెంటిలేటర్ ఉంటే చేతనం చేసినటువంటి ఘనత ఉస్మానియా యూనివర్సిటీది. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో మిస్ప్లేస్ అయినటువంటి అంటే మిస్యూజ్ అయినటువంటివి నేను ఒక్కరిని తప్పు పట్టట్లేదు. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని కావచ్చు లేకపోతే జరుగుతున్నటువంటి అక్రమాలను గురించి మనం అంటే ఇంతసేపు డిస్కషన్ చేసుకోలేము. కానీ ఒకటేంటంటే మేడం, ఉస్మానియా యూనివర్సిటీ ఏ రోజు కూడా వెంటిలేటర్ మీద ఉండదు. ఉస్మానియా యూనివర్సిటీ ఈ ప్రపంచానికి ఆక్సిజన్ అందించింది. మీరు రెండు విషయాలు కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను చైతన్యానికి సంబంధించి నేను మాట్లాడలేదు. చైతన్యానికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ టైమ్ అండ్ అగైన్ నిలబడింది, అందులో ఏ సందేహం లేదు. ఇప్పుడు కూడా నిలబడుతుందని నేను నమ్ముతున్నాను. వెంటిలేటర్ మీద ఉంటే ఆయన నవీన్ అని మేము అది అవాస్తవం కాదు. బట్ అట్ ద సేమ్ టైం మేము ఆయన ఒక తప్పు మాట వాడారనుకుంటే గాజులు వేసుకుని కూర్చోలేదు. అక్కడ గాజులు వేసుకున్న వాళ్ళు కూడా చాలా నిలబడ్డారు. గాజులు వేసుకున్న వాళ్ళ ఒకటి మేడం నేను చెప్తున్నా. ఎస్, మీరు అన్నారు కదా, నేను మాట్లాడుతున్నా. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్ సెల్ఫ్ సస్టైన్ ఉంది ఆల్రెడీ. అంటే ఎక్కడికక్కడ అది కెమిస్ట్రీ కావచ్చు అంటే ఆర్ట్స్ అది సైన్స్ కాలేజ్ కావచ్చు, సైన్స్ కాలేజ్ కూడా సెల్ఫ్ సస్టైన్ ఉంది. ఎందుకంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఎక్కువయ్యాయి కాబట్టి. ఇప్పుడు కాదు దేనికి అది అటానమస్ అయిపోయింది. అన్ని యూనివర్సిటీలో అన్ని కూడా కలిసి అటానమస్. ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది, అది కూడా సెల్ఫ్ సస్టైన్ ఉంది. అవును, అదే డబ్బులు సంపాదించి పెడుతుంది ఉస్మానియాకి. మేడం మీరు అన్నిటికీ ఇప్పుడు ఇంటర్నల్ గా ఎంబీఏ కాలేజ్ కూడా అవుతుంది, లా కాలేజ్ ఉంది, లా కాలేజ్ కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులు ఉన్నాయి. నేను కాదంటే బట్ ఇప్పుడు ఉస్మానియా జీతాలకు కూడా వెతుక్కునే పరిస్థితి ఉందనేది వాస్తవం. అంటే వేస్టేజ్ అవుతుందని మీరు ఒప్పుకుంటారు కదా. అంటే ఇవన్నీ కూడా సెల్ఫ్ సస్టైన్ ఉండగా ఎందుకు మరి మీరు అంటున్నటువంటి ఎందుకు జరిగిందంటే చెప్తాను. చరిత్ర చదువుకోవడం వేస్ట్ అని ఒక ఆయన అన్నారు కదా, బహుశా అలాంటి భావం ఉండాలి. ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ లో ఉన్నటువంటి ఆర్కిటెక్ట్ అంటే బిఆర్ కావచ్చు అంటే అది కోర్స్ కావచ్చు, అదేవిధంగా మన సోషియాలజీ కావచ్చు. సోషియాలజీలో ఇప్పుడు అంటే చాలా మంది మా మిత్రులు అమెరికాలో ఉన్నారు మేడం. అంటే సోషియాలజీకి ప్రపంచం మొత్తంగా డిమాండ్ ఉంది. జర్నలిజం ఈరోజు జర్నలిజం లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మా ఉస్మానియా మాతో పాటు కలిసి కాలర్ ని తీసుకుందాం. హలో, నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరికైతే అనుకూలంగా ఉంటుందో వాళ్ళు మెచ్చుకుంటారు. అసలు ట్రాన్స్పరెంట్ గా ఇప్పుడు ఉద్యమంలో ఇంతమంది ఉద్యమకారులు ప్రతి ఒక్క తెలంగాణ వాది ఎంతో కృషి చేస్తే తెలంగాణ ఏర్పడ్డది. అయితే ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ పనులు చేసినప్పుడు అప్పుడేమో ఉద్యమంలో పోరాడడానికి ప్రతి ఒక్క ఉపయోగపడ్డారు. ఇప్పుడు గవర్నమెంట్ లో పనులు చేయడానికి మొన్న సర్వే రూపం కానీ ఏదైనా కానీ జరిగినప్పుడు ప్రతి ఒక్క తెలంగాణ వాది పోలీస్ స్టేషన్ లో కేసులు అయినాయి. వాళ్ళందరికీ పిలిపించి మరి అందరూ
స్వయంగా ఏమంటారు ప్రాధాన్యత సొంతంగా స్వచ్ఛందంగా వచ్చి పనులు చేసినారు. స్వచ్ఛందంగా మనం పోరాడి మనం తెలంగాణ తెచ్చుకున్నాము. మరి మీరు అదే విధంగా పోరాటంలో భాగంగానే మన తెలంగాణ బంగారు తెలంగాణ కావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలంగాణ నిజంగా స్వార్థపరుడు కాకపోతే, చంద్రశేఖరరావు గారు స్వార్థపరుడు కాకపోతే వీళ్ళందరినీ పిలిపించి వీళ్ళకు ఎవరెవరు న్యాయంగా పనిచేశారు, స్వచ్ఛందంగా వచ్చి పనిచేసినారు, వాళ్ళకి ఏమైనా కనీసం బాధ్యతలు అప్పగించారా? వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి అవసరం. ఇప్పుడు చాలా ప్రజలు ఇప్పటికి కూడా చాలా అవస్థలో ఉన్నారు. కొన్ని భూములు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండి కూడా వాళ్ళ పేరు మీద కావడానికి రోజు ఆఫీసులో చుట్టూ తిరగాల్సి ఉంటే వాళ్ళు చీకొడుతున్నారు. అసలు ప్రజలకు ఇప్పుడు ఏం న్యాయం జరిగిందని దయచేసి నేను విమర్శించట్లేదు, కానీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ అధికారులు ముద్దు నిజం మత్తు చేయాలి. పోలీసులకు అన్ని చేస్తున్నారు. పోలీసులు కూడా చాలా ప్రజలకు సేవ చేయడానికి ఇంకా ముందుకు రావట్లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆయన చాలా ఆవేశంగా మాట్లాడారు. అంటే తెలంగాణ వచ్చిన బేసిక్గా అని చెప్పింది ఏంటంటే, తెలంగాణ వచ్చిన పెద్దగా పరిస్థితిలో మార్పు లేదు, అధికారులు అలాగే ప్రవర్తిస్తున్నారు, పోలీసులు అలా అంతే దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఇంకొకటి, ఎవరైతే ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారో, ఉద్యమంలో ఉన్నారో వాళ్ళందరికీ సరైన న్యాయం జరగటం లేదనేది ఆయన ఆవేశం. మేడం, ఏది కానీ అంటే ఒక సిస్టమేటిక్గా ఒక ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు ఆయనే చెప్పాడు, శ్రీనివాస్ గారే చెప్పారు, 6 నెలలు అయింది, 6 నెలల్లో ఇంకేం జరగలేదు. 6 నెలల్లో ఏం జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లని ఇంతవరకు అలగేట్ చేయలేదు. ఎందుకంటే ఒక పాలసీ తీసుకున్నప్పుడు, ఇప్పుడు పవర్కు కేసీఆర్ గారు వెళ్ళి అంటే సీఎం గారు వెళ్ళి ఛత్తీస్గఢ్లో సంతకాలు పెట్టొచ్చింది. దాన్ని పర్చేజ్ చేయడానికి ఎవరైతే అంటే అధికారులు ఉంటారో వాళ్ళంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా లేనప్పుడు అంటే అది మ్యాక్సిమం ఇప్పటికి 6 నెలల నుంచి అధికారులు లేకున్నా, ఎందుకంటే మొత్తం సమైక్యాంధ్రలో అంటే ఆంధ్రప్రదేశ్లో 374 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే ఈరోజు తెలంగాణ ప్రాంతానికి 45 మందిని ఇస్తే దానిలోకి 44 మందిని ఇస్తే దానిలో 5 రిటైర్డ్ అయిన 39 మందితోటి తెలంగాణ రాష్ట్రం మొత్తం నడుస్తుంది. ఈ రాష్ట్రం మొత్తం నడిచే క్రమంలో శాఖ అంటే మంత్రులు అంటే పోయిరు కావచ్చు, కానీ శాఖలు అయితే తగ్గాయి కదా. దానికి కావాల్సినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు అంతా మళ్ళీ ఒక 300 మంది అయితే ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి కదా. ఇంతవరకు ఐఏఎస్ ఆఫీసర్లు అలొకేషన్ లేదు. అదేవిధంగా మొన్న అంటే మనం చేయదలుచుకున్న పనులకు అధికారులు లేకపోవడం అడ్డం రావటం లేదు, చేయాల్సిన పనులకు మాత్రం అడ్డం వస్తుంది అనేది ఒక విమర్శ రాకేష్ గారు. ఇంకొక కాల్ తీసుకుందాం మనం. లేదు మేడం, మీరు నిన్న చూశారు టీబీపీఎస్సీ ఆల్రెడీ అంటే చాంబర్ల దగ్గర లొల్లి అయింది. అంటే ఇప్పటిదాకా మనం అంటే ఉద్యోగాలు కావాలి మీరే అన్నారు ఇంతకుముందు ఉద్యమాలు నడుస్తున్నాయని. ఉద్యోగాల గురించి మరి దాన్ని అది అంటే టీపీపీఎస్సీని వేయకుండా ఉద్యోగాలు అయితే చేపట్టలేం కదా. దానికి కావాల్సినటువంటి సరే అధికారులు లేకున్నా సరే మనం టీపీపీఎస్సీ నిర్వహిస్తామని చెప్పేసి సీఎం గారు అంటే ఒక కృతనిశ్చయంతో దృఢంగా ఒక నిర్ణయం తీసుకుంటే వెంటనే అక్కడ గడబడి జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే, ఎవరైతే చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళు ఎందుకు చేస్తలేరని మనం ప్రశ్నించకుండా ఎంతసేపు ప్రభుత్వం ఏం చేస్తలేదని చెప్పేసి ప్రశ్నించే ధోరణిలో మనం పోతున్నాం. ప్రశ్నించేది ప్రభుత్వాన్ని ఉంటుంది, ఎందుకంటే చేయాల్సింది ప్రభుత్వం, ఇంకెవరిని ప్రశ్నిస్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత ప్రశ్నిస్తారో అదే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించండి. మీరు వేసిన కమల్నాథ్ కమిటీ ఏమైంది, మీరు వేసిన షీలాడే కమిటీ ఏమైంది, ఈ కమిటీల గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు మేడం. అంటే ఎంతసేపు ఇక్కడ ఏం జరగట్లేదు అని చెప్పేసి అంటే కొన్ని పత్రికల అవాస్తవాలను ప్రచారం చేసి సరే ఎవరిని నేను తప్పుపట్ట, ఎందుకంటే థాట్ పొల్యూషన్ అనేది స్టిల్ జరుగుతూనే ఉంటుంది. అది ప్రపంచం మొత్తం జరుగుతుంటుంది, మీ దగ్గరనో నా దగ్గరనో అని కాకుండా ప్రతి ఒక్క కాడ జరుగుతూనే ఉంటుంది. అదే క్రమంలో వాళ్ళ అన్న ఆవేశానికి నేను శ్రీనివాస్ గారిని నేను తప్పు పట్టట్లేదు. బట్ అదే టైంలో అంతకంటే ఎక్కువ కృతనిశ్చయంతో ఏ విధంగా కష్టపడుతున్నారనే దాన్ని కూడా సీఎం గారు. బట్ ఆయన సూటిగా 2 ప్రశ్నలు అడిగారండి. ఒకటి, అధికారుల ప్రవర్తనలో మార్పు రాలేదు, ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల ప్రవర్తనలో. అది చాలా కాలంగా తెలంగాణ వచ్చిన తర్వాత అంత తెలంగాణ ఉద్యమ సమయంలో అంత పెద్ద ఎత్తున పాత్ర పోషించిన వాళ్ళు పునర్నిర్మాణం వచ్చేప్పటికల్లా మళ్ళీ పాత బాటనే పెట్టారు. అదే అవినీతి, అదే పద్ధతి కొనసాగుతూ ఉంది. ఎందుకు వాళ్ళు అంత పెద్ద ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఒక అవినీతికి వ్యతిరేకంగా వాళ్ళలో ఎందుకు ఉద్యమం తీసుకురావటం లేదని ఒక ప్రశ్న ఈ మధ్య కాలంలో చాలా తరచుగా వస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు రాలేదేమో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా వస్తుంది అది. అంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ కోసం ఫైట్ చేసిన అధికారులు కూడా, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇవాళ మళ్ళీ ఎందుకు అవినీతి బాట పడుతున్నారని ఒక ప్రశ్న మళ్ళీ వస్తుంది. అంటే తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటి, తమ పునర్నిర్మాణం అనేది. రెండోది, పోలీసులు కూడా వాళ్ళకి ఇన్నోవాలు కొనిచ్చారు కానీ వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ అవ్వటం లేదు, దానికోసం ఏం చేస్తున్నారు. మూడోది, ఆయన ఉద్యమకారులని ఆయన సెలెక్టివ్గా చూస్ చేస్తున్నారు, దానికి ఒక ప్రాతిపదిక లేదు అనేది ఆయన వాదన. మేడం, ఇప్పుడు మీరు అన్నారు నేనేం చెప్పినా నో స్టార్ట్ చేస్తున్నాను కానివ్వండి. కాదు మేడం, అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ నో.
బట్ మీరు అనేటువంటి మీరు ఒక కోణం నుంచి వెళ్ళి చూసినప్పుడు మీ కోణమే కంప్లీట్ తప్పు అని చెప్పేసి మనం చెప్పలేము. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కు 2 కోణాలు 45 డిగ్రీస్ ఉంటే ఒక కోణం వచ్చేసి 90 అంటే నేను చెప్పేది ఏంటంటే 90 డిగ్రీస్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కానీ ఈరోజు మా పార్టీతో నడవలేదా అనేది పక్కన పెట్టి ఉద్యమకారులుగా వాళ్ళు ఏ పాత్ర పోషించారని చెప్పేసి ఎస్ విఠలన్న నిజంగా ఉద్యమంలో ఆయన ఉద్యోగులు పోషించాల్సిన పాత్రలో కీలక భూమిక పోషించారు. ఇచ్చిన వాళ్ళ గురించి ఎవరు అడగట్లేదు, ఇవ్వని వాళ్ళ గురించి అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నా, ఇంతవరకు రాజకీయ అపాయింట్మెంట్స్ ఏవి జరగలేదని మీకు ఫస్ట్ చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడిని కూడా ఏ పదవిలో కూడా నియమించలేదు, ఒక నిరంజన్ అంటాం. కాబట్టి ఫస్ట్ ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఎప్పుడైతే ఎవరు అరే ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నట్టు మేము ఉద్యమంలో పాల్గొని నష్టపోయామే అనే విధంగా ఉండకుండా ఎవరైతే ఉద్యమానికి నాయకత్వం వహించి ఉద్యమంలో ముందు లైన్లో ఉండి కేసులకు లేకపోతే వాళ్ళకు నిర్బంధాన్ని ఎదుర్కొని సిద్ధంగా పోరాటానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే టైం పూర్తిగా అయిపోయింది. నాకు ఒక చివరి ప్రశ్న ఉంది. మొన్న జరిగిన మంత్రివర్గానికి సంబంధించి నాకు దొరికిన తొలి టీఆర్ఎస్ ఇక్కడ కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ప్రశ్న. సో తుమ్మల నాగేశ్వరరావు కూడా మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఇది తెలంగాణ అని ఎలా అనుకుంటామనే ఒక ప్రశ్న చాలా మందికి చాలా స్ట్రాంగ్గా వస్తుంది. అంటే తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణను రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు వాళ్ళ మంత్రులుగా వచ్చిన తర్వాత ఇది ప్రో తెలంగాణ అని ఎలా అనుకుంటామని ఒక ప్రశ్న చాలా ఘాటుగా వస్తుంది, అన్ని సర్కిల్స్లోనే ఘాటుగా వస్తుంది. వచ్చిందా రాలేదా? మేడం మీరు చెప్పండి, మీరు చెప్పిన తర్వాత రైట్ మీరు వచ్చిందని దాన్ని కంక్లూజన్ చేయకండి, నేను చెప్తాను సమాధానం. చెప్పండి. ఎవరైనా కానీ ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, లేకపోతే కొండ సురేఖ గారు కావచ్చు, ఇంకా ఎవరన్నా కావచ్చు, ఉద్యమ క్రమంలో వాళ్ళ ఉద్యమంలో మాతో పాటు కలిసినటువంటి అని చెప్పడం జరిగింది. చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేసి మళ్ళీ జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన రాజీనామా చేసి మంత్రి పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఉద్యమ క్రమంలో వాళ్ళంతా కూడా ఉద్యమానికి బాసటగా నిలవడం జరిగింది. అదే నేను చెప్పేది ఏంటంటే, కానీ ఈ సమాజంలో అంతర్భాగంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వారిని కలుపుకొని తెలంగాణ పునర్నిర్మాణం చేయడంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములుగా చేసుకోవాలని చెప్పేసి ఎవరైతే ఆ స్ట్రెంత్ ఉందో తెలంగాణను బాగు చేయాలనే ఉద్దేశం ఉందో వాళ్ళందరినీ కూడా కలుపుకోయే విధంగా ఈరోజు కేసీఆర్ గారు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మించడానికి కావాల్సినటువంటి మంత్రివర్గ సహచరులను ఎన్నుకుంటున్నారు తప్పితే అంటే వాళ్ళు ఒక పార్టీలో ఉన్నంత మాత్రాన లేకపోతే ఒక పక్కన పార్టీలో లేరు, వ్యక్తిగతంగా వ్యతిరేకించారు. పార్టీలో ఉంటే ఉండుండొచ్చు కాబట్టి వ్యక్తిగతంగా వాళ్ళు కొండా సురేఖ కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, వాళ్ళు నిర్వర్తించిన పాత్రను మనం మర్చిపోవడానికి వీలేదు. మేడం కరెక్టే, వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి థాట్ పొల్యూషన్లో వాళ్ళు రాంగ్గా పోయారు. ఈ రోజు క్లియర్ అయ్యారు. మేడం ఒకటి చెప్తాను, ఇప్పుడు ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా క్షమాభిక్ష ఇస్తామని చెప్పేటువంటి భారతదేశంలో మేము తెలంగాణ పునర్నిర్మాణంలో పాల్పంచుకుంటే నువ్వు అవసరం లేదు మళ్ళీ అంటే మనం ఏమైనా ఇద్దరం కూడా కుప్పిగంతులు కప్పగంతులు వేస్తున్నాం. బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, ఒకవైపు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళని అందలం ఎక్కించడం ఏంటి అనే ప్రశ్న. ఐ థింక్ మనం ఇదే ప్రశ్న మీద ఇంకొకసారి మాట్లాడుకుందాం తప్పకుండా, పూర్తిగా ఇదే ప్రశ్న మీద. థ్యాంక్ యూ సో మచ్. మన టైం పూర్తిగా అయిపోయింది. మీరు వచ్చినందుకు, మీ అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు. ఇది ఇవాల్టి ఎజెండా. తిరిగి సోమవారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 టీవీ. మాకు ఉమ్మడి రాజధానిగా ఉన్న పొలిటికల్ రాజధాని తీసుకుంటారేమో, అడ్మినిస్ట్రేటివ్ రాజధానికి ఇమ్మీడియట్గా పెడితే 1200 కోట్లు ట్యాక్స్ కడితే మాకు రిటర్న్గా 20-35% సెంట్రల్ గవర్నమెంట్ 350 కోట్లు ట్యాక్స్ వస్తుంది.